बोले कोई कोई खोया। అమ్మా అమ్మా ఒకసారి రాయే. ఏంటిరా చూడే. ఏంటిరా నువ్వు చూపించింది నిజమేనా? నిజమమ్మా. ఏంటిదమ్మా నువ్వు నిజమంటున్నావు? నిజమేరా, అందుకే అంటున్నా. అన్నా బీపీ పెంచకి ఆ నిజమేంటి చెప్పే. అరే తమ్మా గిజ్జూర్రా, నిర్మల్ల వండర్లాండ్ వాటర్ పార్క్ అయింది. ఏంటిది మన నిర్మల వండర్లాండ్ అయిందా? ఏ అమ్మా మనం పోదాం నిర్మల్ వండర్లాండ్ కి. సరేరా పోదాం. అమ్మా పోదాం కాదు, రేపు బోవుడే. సరే సరే కాదు అక్క సమ్మక్కని కూడా వరుకోవాలమ్మా. అమ్మా వాళ్ళతో పాటు సంతుబాబు వాళ్ళ ఫ్యామిలీ నర్సన కూడా. సరేరా అందరం పోదాం. ఆ వాటర్ పార్కుకు అందరం పోతేనే మంచిగా. ఓకే అమ్మా, లెట్స్ గో టు మన వాటర్ పార్క్. యాహూ వి ఆర్ గోయింగ్ టు వాటర్ పార్క్. వాటర్ స్విమ్మింగ్. అరే కన్నయ్య నీకు ఒక డ్రెస్ పెట్టినా, ఇదో స్విమ్మింగ్ జాకెట్లు పెట్టినా, ఇంకేమైనా ఉన్నాయా? ఆజేరా. ఇంకేం లేవు అమ్మా, అక్కి సమ్ముకు సంతుబాబు ఫోన్ అయితే ఇక వెళ్దాం. ఇక మనం వెళ్ళే వెహికల్ అయితే వచ్చింది. ఈ వెహికల్ ఎవరిదో కాదు, మన సంతోష్ సేటు. గుడ్ మార్నింగ్ సేటు. గుడ్ మార్నింగ్. రెడీ అయ్యి రాలేదు ఇంకా? రెడీ అయినా ఎటు పోతున్నాం మనం? నిర్మల్ వండర్లో. ఎంజాయా? ఫుల్. ఇంకేంది? ఎవరెవరు వస్తారు మరి నీతోటి? నేను, మా వైఫ్, నా కూతురు. ప్రణవి హాయ్. చెప్పు. హాయ్. ప్రణవి సిగ్గుపడుతుంది, వాటర్లో మాత్రం పొట్టు పొట్టు దుంకుతుంది. ఫ్రెండ్స్ మేము ఇప్పుడైతే వాటర్ పార్క్ పోతున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము వాటర్ పార్క్ పోతున్నాం. ఫ్రెండ్స్ వాటర్ పార్క్ రైట్ రైట్ ఏం కదా. మేము ఇప్పుడైతే వాటర్ పార్క్ పోతున్నాం. ఫ్రెండ్స్ మేము ఇప్పుడైతే వాటర్ పార్క్ పోతున్నాం. ఫ్రెండ్స్ ఈరోజు మేము వాటర్ పార్క్ పోతున్నాం. ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు వాటర్ పార్క్ పోతున్నాం. ఫుల్ ఎంజాయ్. చాలా రోజుల తర్వాత మా టీం అందరం కలిసి ఒక మంచి ఎంజాయ్ చేయడానికి వాటర్ పార్క్ అయితే వెళ్తున్నాం. లెట్స్ గో. లెట్స్ గో. ఫ్రెండ్స్ ఇక మన సంతమామ వెహికల్ అయితే జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇగో ఇక్కడ సంతోష్ కూర్చుంటుండు, అక్కడ నేను, ఇగో వెనక ఇవ్వండి మందకు ఎట్లా కూర్చున్నారో, ఇలా 5 కూర్చున్నారు. ఇక లాస్ట్కి అయితే ఇలా నరేష్, కన్నయ్య, చిన్న కన్నయ్య అయితే కూర్చున్నారు. ఇక జర్నీ చాయిద్దామా? లెట్స్ గో. బండి స్టార్ట్ అయ్యి ఒక 40 కిలోమీటర్లు వచ్చినాం. ఒకటే ముచ్చట ఎక్కడెక్కడ ముచ్చట్లు పొట్టు పెడుతుర్రు. సంతోష్ నేను ఒకే ముచ్చట పెడుతున్నాము, ఈ మధ్యలో ఒకే ముచ్చట పెడుతుర్రు. ఆ వెనక చిన్నకనే నరేష్ ఒకే ముచ్చట పెడుతుర్రు. చిప్స్ తెచ్చిన చిప్స్ తినుకుంటా ఊపుకుంటున్నారు. వెనక చిప్స్ తెచ్చినట్ట ఆ చిప్స్ తినుకుంటా కూర్చుంటారని సంత అంటుండు. ఇక మంచి హైవేకి అయితే ఎక్కినాం. ఇక జస్ట్ ఇంకొక 30 కిలోమీటర్స్ అయితే నిర్మల్ వస్తుంది. ఇప్పుడైతే డ్రైవింగ్ వెంకటేష్ అయితే ఎక్కిండు నా బండ్లే. చూద్దాం మరి. వెంకటేష్ కొత్త ఎక్కిన కొంచెం భయంగానే ఉంది, కానీ మరి ఎట్లా డ్రైవింగ్ చేస్తాడో చూద్దాం. వెంకటేష్ ఎట్లా అనిపిస్తుంది మా ఇది? బస్సు నడిపెట్టింది, హైట్ మీద ఉంది కదా, ముంగట టైర్ల మీద సీట్ కాబట్టి బస్సు నడిపే ఫీలింగ్ వస్తుంది నాకైతే. ఇక నిర్మల్ దగ్గరికి అయితే ఏరుకున్నాం. ఇక మేమైతే కూల్ వాటర్ తెచ్చుకున్నాం. ఇక ఇక్కడైతే వాటర్ బ్రేక్ అన్నట్టు. సో ఆల్మోస్ట్ ఒక 60 కిలోమీటర్లు అయితే వచ్చినాం ఇప్పటికి. ఫ్రెండ్స్ మేము ఇప్పుడైతే మా సబ్స్క్రైబర్ అనిత వాళ్ళ ఇంటికి అయితే వచ్చాం. ఇప్పుడు కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి వాటర్ పార్క్ అయితే వెళ్తాం. నిర్మల్లో ఉన్న మన సబ్స్క్రైబర్ హరీష్ అన్నయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చాము. వాళ్ళ పిల్లలు అయితే ఫుల్ ఖుషి అయినారు. మేము వాళ్ళ ఇంటికి మొదటిసారి వచ్చాము అని మాకు, అలాగే సంతు వాళ్ళ ఫ్యామిలీకి నూతన బట్టలు పెట్టారు. అలాగే మన కన్నయ్య వాళ్ళకు గిఫ్ట్ కూడా ఇచ్చారు. వాళ్ళు చూపించిన అభిమానం వెలకట్టలేనిది. ఫ్రెండ్స్ మేమైతే వీళ్ళింటికి వచ్చాం ఇప్పుడు. హాయ్. మన సబ్స్క్రైబర్ చూసారు కదా, హరీష్ అన్న వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ వండర్లాండ్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుండి 8 కిలోమీటర్స్ ఉంది. నిజంగా వాళ్ళు చూపించిన అభిమానం వెలకట్టలేనిది. మేము వండర్లాండ్కి వచ్చిన విషయాన్ని మర్చిపోయి చాలా టైం అయితే వాళ్ళ ఇంటి దగ్గర గడిపినాం. నిజంగా మీ అభిమానంకి మేము కృతజ్ఞులమై ఉన్నాము. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. మీరందరూ బాగుండాలి. ఫ్రెండ్స్ ఫైనల్లీ వండర్లాండ్కి అయితే చేరుకున్నాం.
చిన్న కన్నయ్య ఫుల్ ఖుషి అవుతుంది ఇక. దుంకుడే. ఫ్రెండ్స్ ఫైనల్లీ అయితే వండర్లకి అయితే చేరుకున్నాం. చూడండి బయట అయితే లుకింగ్ సూపర్ ఉంది. మళ్ళీ వాటర్ సింబల్తో అయితే వండర్లా అని మంచి రాసి నిర్మల్ వండర్లా సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇక లోపల ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడే బయటనే మస్తుందంటే ఇక లోపల ఎట్లుంటుందో. ఈ వండర్ల్యాండ్ ప్రైస్ లిస్ట్ అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అన్ని రకాలుగా డీటెయిల్గా అయితే ఇక్కడ ఉంది. ఫ్రెండ్స్ ట్యాక్స్ అది ఇచ్చిళ్ళు. ఇక లోపలికి అయితే ఎంట్రీ అవుతాం. చూద్దాం మరి మన వాళ్ళందరూ ఎలా ఎక్సైట్ ఫీల్ అవుతారో. ఇక చేతికైతే హ్యాండ్ బ్యాండ్ వేస్తారు. లోపలికైతే ఎంటర్ అవుతున్నాం. మనకు ఇక్కడైతే లాకర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. చాలా లాకర్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇక్కడైతే 200 అబోవ్ లాకర్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ చూడండి ఈ వ్యూ అయితే నిజంగా వాటర్ వస్తున్నట్టు ఉన్నాయి కదా, చాలా బాగుంది. ఎంట్రన్స్లో అయితే ఫోటోషూట్కి అయితే 3D పాయింట్ సెట్ చేశారు. ఇక మా వాళ్ళు అయితే ఫోటోషూట్ స్టార్ట్ చేసిరు ఆల్రెడీ. ఫోటోషూట్ అయినాక వాటర్లో స్విమ్ చేస్తారు అడిగా. ఇక మా సేట్ అయితే ఫ్యామిలీ తోటి ఫోటోషూట్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుండు. అలా ప్రణవ్ ఇవ్వండి మొత్తం అయితే ఒక స్టైల్గా తయారైపోయింది. ఇక డ్రెస్ కోడ్ వాళ్ళే ఇచ్చారు కాబట్టి చాలా లుకింగ్ అయితే ఉన్నారు ఇక్కడ. ఇక మన వాళ్ళు అయితే ఎంటర్ అవుతుర్రు. ఇక్కడ సాంగ్స్ పెట్టరు కాబట్టి కొంచెం వాయిస్ తక్కువ వస్తుంది. వాటర్ ఫాల్స్ చూడండి పెద్ద గుట్టలకి వెళ్ళి వస్తున్నట్టుంది. సో మేము సెంటర్ పాయింట్ దగ్గర నిలబడి మొత్తం చూసాం. ఫస్ట్ ఏ రైడ్ అయితే కంప్లీట్ చేయాలని. సో ఇక్కడైతే చాలా ఉన్నాయి. ఇగో ఇక్కడైతే రెయిన్ డ్యాన్స్ కూడా ఉంది. ఇగో మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక్కొక్క దగ్గర ఫోటో దిగుదాం. ఫోటో దిగిన తర్వాత తర్వాత స్విమ్ చేద్దాం. స్విమ్ చేసినాక మళ్ళీ ఫోన్లు తీసుకొని తిన్నాక మళ్ళీ అరిగేదాకా మళ్ళీ దిగుదాం. ఓకేనా? ఫోటోలు దిగడం ఇప్పుడే దిగురియా. లెట్స్ గో ఫ్రెండ్స్. మా వాళ్ళు అన్ని యాక్టివిటీ చూసారికి ఫస్ట్ దేంట్లో దుంకాలని వాళ్ళకి అర్థమైతే లేదు. ఫస్ట్ అయితే దానికైతే మొత్తం చూసిన పోతున్నాం. మీరు చూడండి వాటర్ ఫాల్స్ చాలా లుకింగ్గా ఉన్నాయి. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. ఇది ఒక డిఫరెంట్గా ఉంది ఇక్కడ. సెటు ఏ దుంకాలని అర్థమైతే లేదు. ఇలా దిగురుగా. ఇక మా వాళ్ళు అడిట్ చేసి వాటర్లకైతే దిగుతుర్రు. ఆ బకెట్ ఫుల్ అయినాక ఇటు వాటర్ వస్తుంది. ఆగు అట్లే ఉండు. అంటుంది వస్తుంది. ఇక చిన్న చిన్న బకెట్లు ఉన్నాయి. ఫుల్ అయినాక ఒక్కసారి వాటర్ వస్తాయి అన్నట్టు. చూద్దాం మరి ఎవరి మీద వస్తాయో. భయపడుతురు. బాగు అవి వద్దలే ఇక ఏడికైనా మగవాళ్ళు సాక్రిఫైస్ అవ్వడు. ఇట్లా ఫోన్లు పట్టుకుంటూ వీడియో చేసుడు. ఇక నా పరిస్థితి అట్లే ఉంది. కొంతసేపు వీడియో చేసిన తర్వాత ఎంజాయ్ చేద్దామని చెప్పిన ప్రస్తుతానికైతే వీడియోస్ అయితే తీస్తున్నాను. చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. మేము కరెక్ట్ టైంకి వచ్చినాం ఎండా టైంకు. కానీ ఇక్కడ ఏంటంటే సాంగ్స్ పెట్టడం వల్ల కొంచెం వాయిస్ ఓవర్ చెప్పాల్సి వస్తుంది. ఒకవేళ ఇది వాయిస్ స్పష్టంగా వస్తే ఇదే వాయిస్ కంటిన్యూ చేస్తామన్నట్టు. చూస్తున్నాం వాళ్ళు అక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇగో నరేష్ని కూడా మాతో దింపుతున్నాం. మేము వాటర్లో దిగేదాకా బంద్ అని చెప్పినాం.
ఇప్పుడు మేము ఉన్నదైతే స్విమ్మింగ్ పూల్. ఇక్కడ నడుము వరకు లోతు అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ 10 years పిల్లలు కూడా ఇక్కడ స్విమ్ చేయొచ్చు. గంగతర కచ్చిపోయింది, ఒక్కసారి మునిగి లేచింది. అక్కి గెలిచింది, అక్కి గెలిచింది. ఇగో నిన్న మాట ఆడుకుంటారు, సప్పట్లు ఆడినాడు. ఇక కాసేపు అయితే స్విమ్మింగ్ చేయకుండా, ఫోన్ దడవకుండా స్విమ్మింగ్ పూల్ అయితే ఎంజాయ్ చేసినాం. ఇదంతా రెయిన్ డ్యాన్స్ సెట్ చూడండి. దాదాపు ఒక్కసారి ఒక 100 మంది అయితే డ్యాన్స్ చేయొచ్చు. ఇప్పుడైతే లంచ్ బ్రేక్ ఉంది, అందుకే ఇక్కడ ఆఫ్ చేసిర్రు. నెక్స్ట్ గో టు లంచ్ కోమా. ఇప్పుడు ఇది ఎక్కువ ఫ్రెండ్స్, ఇది ఎలా ఉందో చూద్దాం. వండర్లాండ్ లోనే రెస్టారెంట్ ఉంది. ఇక్కడ మన నచ్చిన ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకుని తినచ్చు. కాస్ట్ కూడా చాలా లో ప్రైసే ఉన్నాయి. ఇక వండర్లాండ్లో చాలామంది మన సబ్స్క్రైబర్స్ అయితే కలిసినారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన వీడియోస్. బాయ్. ఇక కాసేపు అయితే కన్నయ్యకు, చిన్న కన్నయ్యకు స్విమ్మింగ్ అయితే నేర్పించాను. ఇక సాయంత్రం 4:30 అవుతుంది. ఇక స్విమ్మింగ్ చేసి చేసి అలసిపోయారు. ఫ్రెండ్స్ మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం. మరి విలేజ్ లాంగ్ కాబట్టి ఇక రిటర్న్ అయ్యేందుకు రెడీ అవుతున్నాం. చూడండి సాయంత్రం 5 అవుతుంది, ఇంకా పబ్లిక్ ఉన్నారు. మంచి వ్యూ పాయింట్ అయితే ఉంది. ఉరుకు. ఇక్కడ చాలా రకాల పెయిడ్ అడ్వెంచర్స్ అయితే ఉన్నాయి. మాకు టైం లేకపోవడం వలన మేమైతే వీటిని ఎక్స్ప్లోర్ చేయలేకపోయినాం. మనం నిర్మల్ వచ్చామని తెలిసి మనల్ని కలవడానికి మన సబ్స్క్రైబర్ అయితే వచ్చారు. ఇక సాయంత్రం 5 గంటలకైతే వాళ్ళని కూడా కలిసాము. ఫ్రెండ్స్ ఫైనల్గా నిర్మల్ వండర్ ల్యాండ్ నుంచి అయితే రిటర్న్ అయితే వెళ్తున్నాం. ఇక మీకు ఈ లొకేషన్ అయితే డిస్క్రిప్షన్లో పెట్టినాం చూడండి. ఫ్రెండ్స్ ఫైనల్లీ వండర్లాండ్ నిర్మల్ ఇక్కడ నుండి ఆ ఇంటికి రిటర్న్ అయితే అవుతున్నాం. ఇక్కడైతే చాలా బాగుంది, మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఇక మళ్ళీ 75 కిలోమీటర్లు వెయిట్ చేయాలి ఇంటి కోసం. ఇక బయలుదేరదాం. సెటు వెళ్దామా? వెళ్దాం, లెట్స్ గో. ఫ్రెండ్స్ రాత్రి 8 లోపు అయితే మేము ఇంటికి చేరుకున్నాం. ఇక వండర్లాండ్ అయితే సూపర్ ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్. మంచిగా ఉంది వండర్లాండ్ అయితే, మీరు కూడా వెళ్ళండి, మస్తు ఉంది ఫ్రెండ్స్. ఇక మేమైతే పొద్దున మా ఫాలోవర్స్ని మీట్ అయ్యాం కదా, వాళ్ళైతే మాకు ఈ గిఫ్ట్ ఇచ్చారు చూడండి. ఫ్రేమ్ చాలా బాగుంది కదా. థ్యాంక్ యూ హరీష్ అంకుల్. ఈ సపోర్ట్ ఎప్పుడు మాపై ఇలాగే ఉండాలి.
మరియు మా అమ్మకు మా సంతు బావాలకు శారీ ఇచ్చినందుకు వాళ్ళు చాలా ఖుషిగా ఉన్నారు. దానికి థ్యాంక్ యూ. నేను చూసాను కదా మేమైతే వండర్లాండ్లో ఎలా ఎంజాయ్ చేసాము. మరి మీకు గిడా కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి కనుగొనకండి ట్రైన్ సెట్. బాయ్ బాయ్.